ఎట్లా ఈ ఖైరతాబాద్ లో నేను ఒక పాపని కుక్క దాడి చేయడం జరిగింది. ఎట్లా మీ ఖైరతాబాద్ లో కుక్కలు ఎక్కువ ఉన్నాయా? కుక్కలు ఎక్కువ ఉన్నాయి. కుక్కలను పట్టుకపోనికి వస్తారు కదా, ఆటోలలో కూర్చుంటాయి, ఆటో మీదకి ఎక్కుతాయి, అవి దొరకాయి, అస్సలు దొరకాయి. చెప్తున్నామమ్మ, మాకు కూడా భయం. మాకు కూడా చిన్న పిల్లలు ఉన్నారు, ఇగో ఈ పిల్లలు ఉన్నారు. వాళ్ళు అవి ఇట్లా వాళ్ళకి గరుస్తే వాళ్ళు గరీబ్ వాళ్ళు పాపం. ఈ నుంచి ఇక్కడ వరకు కట్ అయ్యింది. ఎవరు చూస్తారు? ఎలక్షన్లు అప్పుడేమో అందరు వస్తారు, అందరు ముఖాలు కానొస్తాయి, అందరు వస్తారు. ఇలాంటప్పుడు బాధ ఆదుకోనికి ఎవరు ఉంటారు? బాధ ఆదుకోవాలి. విజయరెడ్డి వస్తా అన్నది, ఆమె రాలేదు. ఎట్లా ఈ మధ్య కాలంలో కుక్కలు పిల్లల్ని దాడి చేస్తూ ఉన్నాయి, ఎందుకంటారు? ఏ కుక్కలు మాకు వెళ్ళాం, మా కుక్కలు వచ్చి పట్టుకోవాలి మాకు. రాత్రి 11 గంటల నుంచి పొద్దున 3 గంటల దాకా కొరుతాయి కుక్కలు. ఎవరు పట్టించుకోరు ఇక్కడ మా బస్సులో. నిన్న మోటార్ వచ్చింది, అక్కడ ఆగింది. అవి కుక్కలు పైన ఎక్కి కూకున్నాయి. వాళ్ళకి అన్నమే పైన ఎక్కి కూకున్నాయి అంటే వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ రాలేరు. మళ్ళీ ఈ రోజు రాలేరు కుక్కల మోటార్. మళ్ళీ ఎట్లా పిల్లలు? మరి ఎట్లా చాలా మంది కుక్కలను ప్రేమించే వాళ్ళు కుక్కలను పట్టుకోవద్దు, చంపేయద్దు అంటారుగా. చంపేదంటే వాళ్ళ ఇంట్లో తీసుకుపోవాలమ్మా. ఇప్పుడు పిల్ల చచ్చిపోయినట్టే. పిల్లకు ఇంత అయ్యిందమ్మా. నిన్న పొద్దున్న అడిగినాను, ఆపరేషన్ అయిందంట, 2 లక్షలు అయినాయంట. గరీబ్ వాళ్ళు, వాళ్ళు చాలా గరీబ్ వాళ్ళు. ఎవరన్నా సాయం చేయాలి డబ్బులన్నా, ఇక అట్లా ఎవరు లేరు. ఎట్లా ఈ ఖైరతాబాద్ లో కుక్కలు ఎక్కువగా ఉన్నాయి, ఎట్లా? ఎట్లా కంప్లైంట్ ఇవ్వాలి, పట్టుకోవాలమ్మా. ఏం చేస్తాం? వాళ్ళ ఇంట్లో పెట్టుకోండి, ఏమన్నా పెట్టి సాక్కోండి, కానీ బయటికి వెళ్ళనియొద్దు కుక్కలను. అంతే, మీరేమన్నా పెట్టుకోరి, ఆ కుక్కలను మట్టుకో బయటికి తేకుండ్రి. పాప చచ్చిపోతే అంతెత్తు పాప వస్తుందా వాళ్ళకు? వాళ్ళు గరీబోళ్ళు. వాళ్ళమ్మ బాలెంత మొన్న గురువారం 21 అయ్యింది, మంగళవారం అట్లా అయ్యింది. చెప్పు మళ్ళీ మీరు చెప్పండి. ఎట్లా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదా వీధి కుక్కల్ని? ఎవరు పట్టించుకుంటలేరు? గవర్నమెంట్ అస్సలు పట్టించుకుంటలేరు. చెప్తున్నాం, ఎవ్వరు రారు. గవర్నమెంట్ పైసా వచ్చేది చూస్తారు. ఎట్లా మీరు చెప్పండి, ఈ మధ్య కాలంలో వీధి కుక్కలు చాలా ఎక్కువైపోయినాయి, పిల్లల మీద కూడా దాడులు హెవీగా జరుగుతున్నాయి. ఖైరతాబాద్ నిన్న జరిగింది, ఎట్లా జరిగింది ఏంటి ఆ పాపకి? ఆ పాప అయితే చచ్చిపోతుందనే అనుకున్నాము, కానీ మస్తు డేంజర్. ఆ కుక్కలను అన్ని పట్టుకోవాలి, మళ్ళీ వదిలేయొద్దు ఆ కుక్కలను. కుక్క కూడా వీధి కుక్క గల్లీలో తిరగొద్దు. పాపలకైతే మరీ డేంజర్ ఉందండి, మీరు ఏమైనా చేయండి. ఎట్లా మీ ఖైరతాబాద్ లో వీధి కుక్కలు ఎక్కువైనప్పుడు మరేం గవర్నమెంట్కి ఏం సమాచారం ఇవ్వలేదు? ఇచ్చారు, 24 కుక్కలు పట్టుకున్నామని చెప్పారు. మళ్ళీ ఎక్కడే కనిపిస్తున్నాయి కదా. పాపలను ఇట్లా బయటికి తోలాలంటేనే భయం అవుతుంది. ఆ పాపను చూసినైతే మరీ ఘోరము. మాకు నిన్నటి నుంచి అసలు ఏమో అర్థమవుతుంది, ఆ పాప ఉందా ఎట్లుందా అని అదే దాని మీదనే ధ్యాస ఉంది మాకు. ఎట్లా ఇది ఫస్ట్ టైమే ఖైరతాబాద్ లో కుక్కలు అటాక్? ఇది ఫస్ట్ టైము, ఇదైతే ఫస్ట్ టైం కాదు, మీరేమో కుక్కలను పట్టుకెళ్ళాలంటున్నారు. చాలా మంది జంతు ప్రేమికులు కుక్కల్ని పట్టుకెళ్ళొద్దు, చంపొద్దు అంటున్నారు. వాళ్ళ ఇంట్లో తోలండి, ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో తోలండి, వాళ్ళని కరుసుకోండి. మా పిల్లలు అయితే మంచిగా ఉండాలి. ఇట్లా తిరుగుతారు, స్వేచ్ఛగా తిరగాలరా వద్దా? ఇప్పుడు మేము పనులు చేసుకుంటాం, మేము ఏదైనా డ్యూటీకో ఏదైనా బయటకు వస్తాం. పిల్లలు అట్లా పోయినందుకు ఆ పాపను అట్లా చేసింది. అంతా మొత్తం రెస్పాండ్ అయింది, కానీ ఎవరు రెస్పాండ్ అవుతలేదు. వస్తా అన్నదంటే విజయరెడ్డి రాలేదు. రావచ్చు కదా అమ్మా, కనుక్కోవచ్చు కదా. మీ ఎమ్మెల్యే దానం నాగేంద్ర కదా. దానం నాగేంద్ర రాలే, ఎవరు రాలేరమ్మా ఇక్కడికి. మీరు చెప్పండి, మేము ఎట్లా ఖైరతాబాద్ లో కుక్కలు ఎక్కువ? ఖైరతాబాద్ మస్తు ఉంది. ఖైరతాబాద్ నిన్న కుక్కలు మోటార్ వచ్చింది, పట్టుకోవద్దన్నారు. నేను ఒక కుక్క బి దొరకలే, అన్ని పైన ఎక్కి కూక్కునే కుక్కలు అన్ని. అని నేను చెప్పిన పైకి, నేను బాబు కూడా చెప్పిన పైన అంటే ఒక్కరు పట్టించుకోలేమంటే 20 కుక్కలు పట్టుకోవాలని చెప్పారు. ఒక్క కుక్క కూడా పట్టుకోపోలేదు. అట్లనే ఉన్నాయి కుక్కలు అన్ని. మళ్ళీ నైట్ నిన్న చూస్తే మొత్తం అన్ని ఇక్కడ చెత్త పడడానికి పోతే కూడా మొత్తం పైకి వస్తాయి కుక్కలు కరవనికి. నైట్లో కొంచెం 9, 9:30, 8:30 అయిందంటే కథం మీదికి ఎవరికి వస్తే కరవనికి 2-3 సార్లు నన్ను అటాక్ చేసింది. కానీ నేను తప్పించుకొని వెళ్ళిపోయినా ఇంట్లోకి. మేము 3-4 ఉంటేనే బయటకు వస్తాం, ఒకరు బయటకు రావాలన్నా భయం అవుతుంది. ఇడికి వచ్చి మాకైతే ఇక్కడ దాకా వస్తే చెత్త పడడానికి నేను రాను బయటికి. పనికి వెళ్తా, ఇంటికి వస్తా, ఇంట్లో ఉంటా అంతే. ఇళ్ళలో పని చేసుకుంటా, ఇంటికి వస్తా, ఇంట్లో ఉంటా అంతే. ఇక ఈ కుక్కలతోనే భయం అవుతుంది. నిన్న ఇట్లా ఖైరతాబాద్ లో కుక్కలతో ఇబ్బంది పడుతున్నారా మీరు? మమ్మల్ని ఇబ్బంది ఉంది కదా కుక్కలతో, మాకు చాలా ఇబ్బంది ఉంది. పని చేసుకొని వచ్చి నైట్లో ఇంత వండుకొని తిని చెత్త పడేద్దామన్నారు కల్లా అవి ఇక్కడనే కూకుంటున్నాయి. వచ్చేవరకల్లా అవి ఏడ పట్టుకుంటాయంటే మళ్ళీ పనులకు పోకపోతే కూడా ఊకోరు కదా. కుక్కలు చాలా బాగా ఎక్కువ ఉన్నాయి. రోడ్డు మీద షాప్కి తిరగడానికి కూడా చాలా కష్టమవుతుంది. గజ్జి కుక్కలు అట్లా ఎక్కువ ఉన్నాయి.
ఆ పాప చాలా పాపం అని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే తనకి రక్తం మొత్తం నరాలవన్నీ కనిపిస్తున్నాయి. తను అసలు ఏమైందేమో, తను పరిగెత్తుకుంటూ వెళ్తుంది, కుక్క వచ్చి అటాక్ చేసింది. అట్లా ఎవరికైనా భయం అవుతుంది కదా రోడ్డు మీద నడవాలంటే. మీ ఏరియాలో ఉన్నాయా కుక్కలు? ఉన్నాయి. మా ఏరియాలో ఆడ లోపల మాత్రం పైన ఎక్కి ఉండే ఆంటీ. ఆ కుక్కలను పట్టుకోమంటే వెళ్ళిపోయింది అట్లని. కొంచెం చూసుకోవాలి, కరుస్తే మనకే కరుస్తాయి అందరికి. నువ్వు చెప్పు పాప, ఎట్లా మీ ఏరియాలో కుక్కలు ఎక్కువ ఉన్నాయా? చాలా ఎక్కువ ఉన్నాయి. ఆడ నుంచి షాప్కి వెళ్దామంటే కూడా భయం అవుతుంది. అసలు ఇక్కడ నుంచి పోవాలంటే కూడా భయం అవుతుంది. ఎప్పుడో చేడ కుక్కలు అటాక్ చేస్తాయో ఏం చేస్తాయో. మా పాపకి అట్లా అయింది. చూస్తేనే ఎట్లనో అనిపిస్తుంది. అట్లా కరిచినందుకు కుక్కలు పట్టుకోవాలి వాళ్ళు. మాకు భయం అవుతుంది. అయితే ఆ పాపకి మంచి అవ్వాలని కోరుకుంటున్నాం మేమైతే. పట్టుకోవాలి కుక్కల్ని అన్ని. వాళ్ళు వచ్చినారు ఆ రోజు, కానీ ఏ కుక్కని పట్టుకుంటలేరు. వాళ్ళ వ్యాన్లో చూస్తే కూడా అసలు కుక్కలే లేవు. ఎట్లా మీరు రోజు డైలీ స్కూల్కి పోతారు, ఒంటరిగా వెళ్తారు, ఎవరైనా పేరెంట్స్ని తీసుకొని? మా పేరెంట్స్ మమ్మల్ని డ్రాప్ చేస్తారు రోజు. మా స్కూల్ హ్యాబిట్స్లో అనమాట, స్లేట్ ద స్కూల్ హ్యాబిట్స్కి వెళ్తాం. మా డాడీ బైక్ మీద డ్రాప్ చేస్తారు. ఇక్కడ పక్కనే ఉన్న మాస్టర్ టాలెంట్ లియో స్కూల్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పక్కనే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇబ్బంది అవుతుంది. అంటే పేరెంట్స్ లేకుండా ఒంటరిగా అయితే వెళ్ళలేకపోతున్నారు. ఇబ్బంది అవుతుంది ఎవరికైనా, చాలా అన్సఫకేటెడ్గా అనిపిస్తుంది ఎవరికైనా.